దాన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా. పేరింగ్ మోడ్ అయినాక ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఆగిపోతుంది అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన దగ్గర ప్యాకేజ్ మన అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన 105 డిజిటెక్ది BWM 105 అనే ఆర్డర్ ప్యాకేజ్ మన దగ్గర వచ్చేసి అనమాట. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ ప్రోడక్ట్. వచ్చేసింది మన ప్రోడక్ట్. దీని అన్ని ఫ్యూచర్ వచ్చేసి 50 మీటరు అని, తర్వాత 2.4G అని, వైర్లెస్ అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. అందుకే దీన్ని ఇక్కడి నుంచి తీయాలా? ఓకే 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 దీనికి వచ్చేసి మనకు ఇలా ఇయర్ బడ్స్ కాదు, మైక్ అనమాట. దీంట్లోనే వస్తుంది మనకు. ఇట్లా రెండు ఉన్నాయి, 2 మైక్స్ అనమాట. ఇవి స్టిక్కర్ తీయాల్సి వస్తుంది. స్టిక్కర్ తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది. మనము కనెక్ట్ చేసి కొన్ని ఏంటంటే ఇట్లా షేక్ చేస్తే క్లోజ్ అయినా సౌండ్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో రాదు. మ్యాగ్నెటింగ్ కూడా ఓకే. ఏడో కొంచెం స్ట్రక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మేబీ కవర్ కావచ్చు. ఈజీ. ఓకే ఓకే ఏం కాదు, కరెక్టే ఉంది. ఇది వచ్చి మనకు మొబైల్లో వేసుకోవాలన్నమాట. మొబైల్లో వేసుకొని కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ దీనికి ఛార్జింగ్ సిస్టమ్ అని ఏం లేదు. 2 టైప్ సి అని ఉంది మనకు. మన మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఛార్జింగ్ ఏం లేదు. డైరెక్ట్ మన మొబైల్ నుంచి తీసుకుంటుంది ఇది. అన్నీ ఓకే. 2 ఉన్నాయి. సైడ్ చేద్దాం. దీనికి సైడ్ మీద పెడదాం. ఓకే, ఒక బ్యాగ్ ఇచ్చనమాట మనకు, క్యారీ బ్యాగ్ లాగా. క్యారీ బ్యాగ్లో ఏముంది? ఇది ఎట్లా యూజ్ చేయాలో, ఓపెన్ ప్లేస్, స్కాన్ టు డౌన్లోడ్, కెమెరా యాప్ అని ఏమేమో ఇచ్చిండు. పక్కకు విడమాట. ఇంకా ఏమున్నాయి దీంట్లో? విండ్ స్టీల్ అనమాట. ఇది మన మైక్లకు పెట్టుకోనికి ఒకటి ఉంది దీంట్లో. లోపల గట్టిగానే ఉంది. పక్కకు పెడదామట. ఇంకోటి కూడా ఉంది. ఇంకేం ఇచ్చిండు ఆ ఇంట్లో? ఇంకా ఏమి ఇవ్వలే బ్రో ఇతను. ఇంకా ఏమేమి ఇచ్చిండు చూద్దాం. ఇంకా టైప్ సి కేబుల్ ఇచ్చిండనమాట. దేనికంటే ఇక్కడి నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోనికి, ఛార్జ్ ఇటు నుంచి పెట్టుకొని మన బాక్స్కు ఛార్జింగ్ పెట్టుకోనికి. ఇది కొంచెం దీంట్లో సరేలే ఏదో కానీ. ఇంకోటి ఏమి ఇచ్చిండు? ఇది ఐఫోన్ వల్ల పనిచేస్తుంది అనమాట. ఇక్కడ సి నుంచి ఐఫోన్కి ఏంది ఇది డంగ్ ఏమో అంటారు దీన్ని. సరే, అంత మనం చదువుకోలేం కానీ పోనట్టు. ఇట్లా ఇప్పుడు ఇది కనెక్ట్ ఎట్లా చేయాలంటే, ముందుగా వచ్చేసి దీన్ని తీసుకొని ఒకటి రేపర్ అనేది తీసేయాలన్నమాట. ఎందుకంటే దీని నుంచి ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది చూడు, ఇక్కడ. ఇవి 2 ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. ఇవి ఇలా ఆటోమేటిక్ పెడితే మనకు ఛార్జింగ్ ఎంతనో కనిపిస్తుంది. ఇప్పుడు పెట్టి చూస్తాను, ఛార్జింగ్ చూపిస్తుంది చూడండి. 60% చూపిస్తుంది. అంటే దీంట్లో ఛార్జింగ్ అనేది 60% ఉన్నదన్నమాట. దీంట్లో వేరే మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకొని నేను ఒకసారి చేసి రివ్యూ అనేది ఇస్తాం. అలా ఇది కనెక్ట్ చేయకముందు నాయిస్ ఎట్లా వస్తుందో మీకు ఒక క్లారిటీ రావచ్చు మేబీ. ఎందుకంటే ఇక్కడ గాలి అనేది కూడా వేస్తుంది, ప్లస్ అన్నీ ఇక్కడ గాస్తున్నాయి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. దీన్ని వచ్చేసి మైక్ మనము కనెక్ట్ చేసేసినాం అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా జరుగుతుందో మీరు ఒకసారి క్లారిటీగా చెప్పండి ఒకసారి మీరు, ఓకేనా? మేబీ మంచిగానే వస్తుందేమో అనుకుంటున్నాను నేను, కానీ ఎలా వస్తుందో నాకు తెలియదు. ఒకసారి నేను కూడా విని చూడాలి ఒకసారి. పేరింగ్ మోడ్ అయినాక ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ అనేది ఆగిపోతుంది అన్నమాట. బ్లింక్ అవ్వకుండా ఆగిపోతుంది.
దాని పేరింగ్ మోడ్ అయిపోయింది, పేరు అయిపోయింది. ఎలానో మీరు కూడా ఎలా వస్తుందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి, ఇది వర్తా లేకపోతే కాదా అనేది. ఓకేనా. ఇప్పుడు ఇదేంటంటే విండ్ వేసుకొని మనము రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేబీ మొత్తం ఉన్న వాయిస్ కూడా మొత్తం క్యాన్సిలేషన్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా క్లారిటీ అనేది ఇప్పుడు పక్షులు అరుస్తున్నాయి దీన్ని ఎలా వస్తుందో మీకు ఒక క్లారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డిజిటెక్ 105. ఇప్పుడు మనం ఇది డిస్టెన్స్ ఎంతవరకు వెళ్తుందో మనం చెక్ చేద్దాం అన్నమాట. సరేనా. ఓకే. ఇప్పుడు ఇంత డిస్టెన్స్లో మనకు ఎలా వస్తుందో మనం చెక్ చేస్తున్నాము. ఇది మీకు కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లకించి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత డిస్టెన్స్ దగ్గర 15 దగ్గర అయిపోయింది, 15-20 దగ్గర మీటర్స్. మళ్ళీ వెళ్దాం, ఇంకా దూరం వెళ్ళి చూద్దాం. అట్లా వాయిస్ అనేది ఇప్పుడు మనం ఇట్లా ట్రిల్ అయిపోయినప్పుడు ఏంటంటే ఈ సిగ్నల్స్ ఒక్కొక్కటి ఏంటంటే బ్రేక్ అవుతూ ఉంటుంది మన ఒక్కొక్కటి. ఇప్పుడు ఇట్లా ట్రిల్ అయిపోయిన ఇప్పుడు బాడీ ఇట్లా ట్రిల్ చేస్తే అది సిగ్నల్స్ అనేది కరెక్ట్ రాకుండా మధ్యలో వాయిస్ అనేది బ్రేక్ వస్తూ ఉంటుంది. అట్లా రాకుండా వస్తుందంటే మేబీ బెటర్ ఆప్షన్ అనమాట ఇది 105 డిజిటెక్ది. ఇంకా వాయిస్ క్లారిటీ కూడా ఎలా వస్తుందో ఒకసారి మీరు కూడా దగ్గర ఇప్పుడు 60 మీటర్ దగ్గర వచ్చేసింది అనమాట. నేను కనిపిస్తున్నానా? మేబీ ఇంత దూరం వరకు అయితే ఎవరు యూజ్ చేయరు ఫ్రెండ్స్. చూద్దాం, ఇంకా దూరం వెళ్ళి చూద్దాం, ఇంకా ఎంత దూరం వరకు పోతుందో. ఇది 70 దగ్గర 70. ఇంకా దూరం వెళ్ళి చూద్దాం. అతను 50 అని చెప్పిండు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా దూరం వెళ్ళి చూద్దాం. ఇంకా బాడీ కూడా నాది కవర్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటి ఇట్లా నేను చెప్పిన కదా ఇంతకుముందు, కవర్ అయితే సిగ్నల్స్ అనేది బ్రేక్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా చూద్దాము. ఇంకా ఇట్లా ఇప్పుడు ఇటు సైడ్ అని చూస్తా. ఇక ఇంత దూరం వరకు వచ్చేసిన అనమాట. ఇప్పుడు 100 దగ్గర దాటి వెళ్ళిపోయింది చాలానే. 110 దగ్గర మీటర్స్ అంత దూరంలో ఉంటాను నేను. ఇప్పుడు వాయిస్ అనేది ఎంత క్లారిటీగా వస్తుందో ఒకసారి మీకు ఒక ఐడియా అనేది రావచ్చు. దీన్ని పర్చేస్ చేసుకోవాలా లేదా. ఇప్పుడు ఇలాంటి మైక్స్ మనం ఏంటంటే మనం వ్లాగింగ్కి దానికి మనకు మంచిగా పనిచేస్తుంది అన్నమాట. కొందరు ప్లానింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే దగ్గర అంటే వేరేది మన మైక్స్ ఉంటాయి కదా, సింగింగ్స్, పోడ్కాస్ట్, లేకపోతే ఇంకా అవి ఏమంటారు, అది సింగింగ్ అది పెట్టుకుంటారు కదా స్టాండ్ లాంటిది, అవి ఒకటే దగ్గర ఉంటాయి, మనం యూజ్ చేయలేము అనమాట. కానీ ఇప్పుడు ఇది బ్లూటూత్ సిస్టమ్ది ఏంటంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు ఒకటి ఉంటుంది అనమాట. దీనికి మనకు యూజ్ అవుతాయి. ఎంత డిస్టెన్స్లో అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో మనం ఇలా రావచ్చు. మనకు దీని అవుట్పుట్ ఇట్లా వస్తుంది. దాన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా, లేకపోతే మీరు ఏం యూజ్ చేస్తున్నారో అది నాకు కమెంట్ చేయండి. దాన్ని బట్టి కొత్త ఎవరు మన ఛానల్లో వస్తూ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైక్ వచ్చింది కాబట్టి మనం ఇంకా వీడియోస్ని మెరుగుపరుస్తూ ఇంకా అప్లోడ్ చేద్దామని చెప్పి మనకు చిన్న ప్లానింగ్స్ ఉంటాయన్నమాట. మంచిగా కామెడీ వీడియోస్ లేకపోతే ఏమైనా మోటివేషన్ ఏమైనా ఉంటే చేద్దామని అనుకుంటున్నాము. కొత్త ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. రైట్. మళ్ళా జై హింద్.